నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ 69 టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గురువారం నుంచి రాష్ట్రంలో చేప పిల్లల ఉచిత పంపిణీ తొలి విడత 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్న ప్రభుత్వం సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు గ్రామాలు పట్టణాలకు చేరుకుంటున్న మహిళలు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్న ద్రౌపది ముర్ము ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురువారం నుంచి రాష్ట్రంలో చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలి విడత 9 జిల్లాల్లో ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేయనుంది. ఈ నెల 7 నుంచి మిగిలిన జిల్లాల్లో మత్స్యకార రైతులకు అందించనున్నారు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురువారం నుంచి రాష్ట్రంలో చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలి విడత 9 జిల్లాల్లో ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేయనుంది. ఈ నెల 7 నుంచి మిగిలిన జిల్లాల్లో మత్స్యకార రైతులకు అందించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. రజనీకాంత్ సతీమణికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పొత్తి కడుపులో స్టంట్ వేయడంతో రజనీకాంత్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పువ్వులను దేవతలుగా కొలుస్తూ 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ ముంగిళ్లలోకి వచ్చేశాయి. సబండ వర్గాలు ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించే పూల పండుగ ఇవాల్టి నుంచే ప్రారంభం కాబోతుంది. దుర్గా నవరాత్రులతో పాటు కొనసాగే ఈ వేడుకలను తమ పుట్టింట్లో జరుపుకోవడానికి మహిళలు గ్రామాలు పట్టణాలకు చేరుకుంటున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచిందని, ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని గాంధీజీని గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు రాజ్ఘాట్ వద్ద జాతిపితకు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తదితరులు మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచి బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికి అనుసరణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.
ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. ఇక హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇటీవల ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో ఎంఎస్ నెంబర్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలో చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా ఆర్డినెన్స్ తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు దక్కాయి. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఇటీవల ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని నియమించిన సంగతి తెలిసిందే. ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జిహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని ఆర్డినెన్స్ లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్ కు ఉన్న అధికారాలు, బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఇచ్చారు. హెచ్ఎండిఏ చట్టం 2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్ కు ఉన్న అధికారం, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317(f) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కు ఉన్న అధికారాలు. ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు జీవో ఎంఎస్ 67 ద్వారా 2002లో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు. భూ ఆక్రమణ చట్టం 1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, జీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మధు యాష్కి మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి, కొత్తపేట, మూసి పరివాహక ప్రాంత ప్రజలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ భరోసా కల్పించారు. అధికారులు మార్కు చేసినంత మాత్రాన పేదల ఇండ్లు కూల్చరని, మీ ఇంటిపై గడ్డపార పడకుండా ప్రోక్లైన్ రాకుండా చూసుకుంటానని బాధితులకు భరోసానిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు మూసి పరివాహక ప్రాంతంతో పాటు చెరువులు, కుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు. వారే ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రజల వద్దకు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నారని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అత్యుత్సాహంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, అక్రమార్కులైన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేస్తుంది. ఎలాంటి పేదలకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తూ నోటీసులు ఇచ్చినట్టు ఇవ్వకుండా
శని ఆదివారం కూలగొడుతున్నట్టు వార్తలు వచ్చినాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యపురి, కొత్తపేట్ ఈ ప్రాంతంలో కాలనీ వాసులు భయాందోళనకు గురై రెవెన్యూ అధికారులు మార్పు చేయడంతో వెనువెంటనే అర్ధరాత్రి కూలగొడతారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అందించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలలో ఆ భయాందోళన తొలగించడానికి కొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉంది. మార్పు చేసినంత మాత్రాన ఏ ఇంటి పైన గడ్డపార పడదు, ప్రొక్లైన్ రాదు, కూలగొట్టడం జరగదు. టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. నేను ఒక న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ నా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకి కాకుండా మూసి పరివాహక ప్రాంతాలలో ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందనంటే మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగినది. కలెక్టర్ ఆఫీస్లో బాధితులు వెళ్ళొచ్చు. గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. శని ఆదివారాలు ఎక్కడ కూలగొట్టడం జరగదు. అక్రమాలు చేసిన నాయకులే, చెరువులు కబ్జా చేసిన నాయకులే ఇవాళ సుందరపూసల్లాగా వచ్చి అనుసరులతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి పరామర్శించారు. మంత్రి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. వాహన తనిఖీలలో 1,21,00,00,000 పట్టుబడింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాసాచారి, ఏసీపీ శంకర్, అడిషనల్ డీసీపీ నర్సయ్యతో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు. సుల్తాన్ బజార్ పోలీసులు బొగ్గులకుంటలో వాహనాల తనిఖీలు చేపట్టారని, ఆ సమయంలో అటుగా టీసీఎస్ జూపిటర్ బైక్ పై వస్తున్న ఇద్దరిని పోలీసులు ఆపేందుకు యత్నించారన్నారు. వారు పోలీసులను తప్పించుకొని పోవడంతో కోటి హనుమాన్ టెక్నీ వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారని తెలిపారు. బాబు సీను ఆయన మెయిన్ కార్యక్రమం मिशनरी भी है మన సుల్తాన్ బజార్ లిమిట్స్లో ఈ హనుమాన్ టెక్డీ దగ్గర ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా వెళ్తున్నాయి. అందులో క్యాష్ క్యారీ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ అతను తన క్రైమ్ టీమ్ తోటి వెళ్ళి ఒక వెహికల్ పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే అన్అకౌంటెడ్ మనీ 1 crore
1 crore కనబడ్డది. తర్వాత వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని వెతికితే దగ్గరలోనే బొగ్గులకుంటలోనే ఈ లక్ష్మీనారాయణ మచ్చగిరి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ టికెట్కి దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక రూమ్లో వీళ్ళు ముగ్గురు తరుణ్, తర్వాత రిమైనింగ్ ఇద్దరు తరుణ్, యశ్వంత్ అండ్ లక్ష్మణ్ ఈ ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఈ హవాలాకు సంబంధించినటువంటి మనీ తీసుకోవడము, తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వీడు బబ్లు, వీడు రెసిడెంట్ ఆఫ్ ముంబై. వాడి అడ్రస్ కూడా ఇప్పుడు చూస్తే మనకు ముంబై వస్తుంది. వాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఇంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 21 లక్షలు దొరకడం జరిగింది. టోటల్ ఈ హవాలాలో 1,21 lakhs సీజ్ చేసి వీటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు పర్సన్స్ వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకుంటారు. దీంతోపాటు ఇక్కడ మనీని కౌంట్ చేయడానికి ఒక 2 కౌంటింగ్ మిషన్స్ కూడా వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో వీళ్ళు మనం పట్టుకున్న ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ మాత్రమే. యాక్చువల్గా మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, హీఈస్ స్టేయింగ్ ఇన్ ముంబైలో ఉంటున్నాడు. సో వీని కూడా పట్టుకోవడానికి మన టీమ్స్ పంపిస్తాము. ఖమ్మం జిల్లాలో 2.80 కోట్ల విలువ చేసే గంజాయిని అధికారులు దహనం చేశారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 40 కేసుల్లో 484 కేజీల గంజాయి, ఖమ్మం 2 స్టేషన్లో 15 కేసుల్లో 170 కేజీలు, నేలకొండపల్లి స్టేషన్లో 1 కేసులో 140 కేజీలు, వైరా స్టేషన్లో 6 కేసుల్లో 90 కేజీలు, మదిరా స్టేషన్ పరిధిలో 9 కేసుల్లో 224 కేజీలు, సత్తుపల్లిలో 1 కేసులో 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ తీసుకొని డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో గంజాయిని దగ్ధం చేశారు. కనబడుతుంది సార్, దాంట్లో పడే కనబడుతుంది సార్. ఇక నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరంలానే దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందుగా మహిళలు ఎంతో ఆనందంగా నిర్వహించుకునే బతుకమ్మ సంబరాలను ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించుకోవడం జరిగింది. బతుకమ్మ సంబరాలు మహిళలకు తెలంగాణ ఉద్యమం నాటి నుండి పెద్ద ఎత్తున రకరకాలైన పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు నిర్వహించుకోవడం మన సంస్కృతికి నిలయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా ఈ వేడుకలతో నశించిపోతున్న సంస్కృతిని కాపాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని కూడా బతుకమ్మ సంబరాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురువారం నుంచి రాష్ట్రంలో చేప పిల్లల ఉచిత పంపిణీ, తొలి విడత 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్న ప్రభుత్వం. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.
నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు. గ్రామాలు పట్టణాలకు చేరుకుంటున్న మహిళలు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన రాష్ట్రపతి. ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్న ద్రౌపది ముర్ము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.